గ్రామాలపై పట్టు కోసం లక్షలు కుమ్మరించారు పలువురు అభ్యర్థులు. తెలంగాణలోని మొత్తం 12,728 పంచాయతీలకు గాను 1,200 ఏకగ్రీవ పంచాయతీలు, మైనర్ గ్రామ పంచాయతీలను మినహాయించిన సుమారు 10,000 పంచాయతీల్లో అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి 6,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు. 3 విడతల్లో సర్పంచ్ అభ్యర్థులు తగ్గేదేలే అంటూ డబ్బును మంచినీళ్లలా పంచిపెట్టినట్లుగా విమర్శలు వస్తున్నాయి. సర్పంచ్ వార్డు మెంబరుగా ఎన్నికయ్యేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు గ్రామాల్లో పెట్టిన ఖర్చు అసెంబ్లీ ఎన్నికలను మించిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పంచాయతీలో సర్పంచ్ వార్డు మెంబర్ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులందరూ కలిసి సగటున 60 లక్షల రూపాయల దాకా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. రిజర్వేషన్లో భాగంగా ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన గ్రామాల్లోనూ జనరల్ స్థానాలకు తీసిపోకుండా ఖర్చు జరిగిందని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో డిమాండ్కు అనుగుణంగా ఆయా గ్రామాల్లో ఓటుకు 1000 నుంచి 5,000 రూపాయల దాకా అభ్యర్థులు ఖర్చు చేశారు. దీనికి అదనంగా మద్యం, చీరలు, కానుకలు పంపిణీ కూడా జరిగింది. గ్రామంలో పోటీ పడుతున్నటువంటి ప్రధాన పార్టీల బలాబలాలు, పెట్టుకున్న పొత్తులు, గెలుపు అవకాశాలు, పరపతి, ఓట్ల ధరను నిర్ణయించాయి. పార్టీ రహితమే అయినా ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు, కొన్ని చోట్ల బీజేపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఓటుకు డిమాండ్ ఏర్పడి అభ్యర్థుల ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోయింది. పట్టణాలు, నగరాల శివారు గ్రామాల్లో కొన్ని చోట్ల ఓటుకు 10,000 రూపాయలకు పైగా వెచ్చించారు. చందానగర్లో గెలుపు ఓటములను నిర్ణయిస్తున్నటువంటి కొన్ని కుటుంబాలకు చెందినటువంటి ఓట్లను ఓటుకు 30,000 రూపాయల చప్పున వెచ్చించి అభ్యర్థులు కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 1000 లోపు ఓట్లు ఉన్న హైదరాబాద్ శివారులో కొన్ని గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు 10 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల దాకా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. పలు పంచాయతీలకు పెద్దగా ఆదాయం లేకున్నా గతంలో సర్పంచ్లుగా చేసిన వాళ్లు అప్పుల బారిన పడినా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత పెద్ద ఎత్తున ఖర్చు చేయడం ఆసక్తి రేపుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులైతే ఎన్నికల ఖర్చుల కోసం తమ ఆస్తులను తనఖా పెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో సాధారణ పంచాయతీ ఎన్నిక సరాసరి ఖర్చు 5 లక్షల రూపాయలు మించేది కాదు. అలాంటిది ఈసారి సరాసరి ఖర్చు 10 రెట్లకు పైగా పెరిగి 60 లక్షలకు చేరుకుంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఖర్చు పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగర శివార్లలోని గ్రామ పంచాయతీలకు అనేక రంగాల నుంచి ఆదాయ వనరులు ఉండటంతో ఆయా పంచాయతీల ఎన్నికల్లో అభ్యర్థులు భారీగానే ఖర్చు పెట్టారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులు అన్నది దశాబ్దాలుగా ఒక పరపతిగా ఉంది. వివిధ వృత్తుల్లో పైకి ఎదిగిన వారు సొంత గ్రామంలో పరపతి, గుర్తింపు సాధించడం కోసం ఈ ఎన్నికల్లో పోటీపడి పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. పట్టణాలు, విదేశాలకు వలస వెళ్లి సంపాదించిన వారు గ్రామంలో గుర్తింపు, పరపతి కోసం తమ తల్లిదండ్రులను ఎన్నికల బరిలో నింపి ఖర్చు చేసి ఘటనలు కూడా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్గా గెలవడానికి ఓ అభ్యర్థి ఏకంగా 17 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఓటుకు సాయంత్రం 25,000, రాత్రికి మరో 5,000, ఓటు వేయడానికి వెళ్లే ముందు 10,000 రూపాయలు చొప్పున ఒక్కో ఓటుకు 40,000 రూపాయలు ఖర్చు చేశారు. మహిళలకు వెండి గ్లాసులు, బంగారంతో కూడిన నగలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ శివారులోని శంకర్పల్లి మండలంలోని ఓ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేసిన ఓ అభ్యర్థి 2 ఎకరాల భూమి అమ్మేసి 6 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అయినా ఆ అభ్యర్థి గెలవలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి 30 లక్షల నుంచి 60 లక్షల రూపాయల దాకా ఖర్చు చేశారు. కొన్ని గ్రామాల్లోనైతే ఈ ఖర్చు 1 కోటి రూపాయలు దాటిపోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలువురు అభ్యర్థులు 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల దాకా ఖర్చు చేశారు. కొన్ని గ్రామాల్లో ఉంగరం గుర్తు ఉన్న అభ్యర్థులు వెండి ఉంగరాలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్లోని ఓ గిరిజన తండా పంచాయతీలో ఓ పార్టీ రెబల్ అభ్యర్థి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట పంచాయతీలో అభ్యర్థులు 1 కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేశారు. మద్యం, కానుకలు పంపిణీ యథావిధిగా జరుగుతోంది. జనగామ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో ఖర్చు కోసం తన భూమిని సగానికి సగం ధరకు అమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే పలు గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పారిన డబ్బు, మద్యం ప్రవాహం కంటే పంచాయతీ ఎన్నికల సందర్భంగా పారినదే ఎక్కువ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల శివారు గ్రామాల్లోనైతే పంచాయతీ పాలక వర్గాలకు ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. కానీ పట్టణాలకు దూరంగా ఉండి ఏమాత్రం ఆదాయ వనరులు లేని గ్రామాల్లోనూ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా లక్షలు ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.